హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శాస్త్రాలు, అంతరార్థాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్త తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, నేను ప్రతిభ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, శాస్త్రాల అర్థం, అంతరార్థాల్లో భగవంతుడు అంటే ఎవరు, మరి ఆ భగవంతుడిని చేరుకునే మార్గం తెలుసుకుందాం. అసలు శాస్త్రాలు అంటే ఏమిటి? శాస్త్రాలు మహర్షులు మనకి రాసి అందించారు. మరి శాస్త్రాల్లో అర్థం ఒక రకంగా, అంతరార్థాలు ఒక రకంగా ఎందుకుంటున్నాయంటే, మనకు ప్రాపంచిక జీవితంలో ఉన్నంతసేపు అంతరార్థాలు తెలియవు. మన జీవితంలోకి ఎప్పుడైతే సద్గురువులు వచ్చారో, పత్రిజీ గారు వచ్చాక మనకి అంతరార్థాలను వివరించడం జరిగిందండి. మరి శ్రీకృష్ణ భగవానుడు రాసిన భగవద్గీత, మరి ఆయన ఏం చెప్పారు పత్రిజీ గారు? ఒక యోగీశ్వరుడు చెప్పిన గీత యోగీశ్వరులకే అర్థమవుతుందంటారు. సామాన్య మానవులకి అది అర్థం కావాలి అంటే బాహ్యార్థం ఒక రకంగా ఉంటుంది, అంతరార్థం ఒక రకంగా ఉంటుంది అని మన పత్రిజీ గారు చెప్పారండి. మరి పత్రిజీ గారు చెబితే రకరకాలుగా దాన్ని గీతని అర్థం చేసుకుంటున్నారు అంటే, ఇక్కడ ఎవరి స్థాయిని బట్టి వారు అర్థం చేసుకుంటారు. మరి ఆత్మస్థాయిలు భూమి మీద ఉన్న మానవులందరికీ ఒకే రకంగా ఉండవు. ఎందుచేతనంటే, లోకంలో మానవులంతా ఒకే స్థాయిలో ఎప్పుడూ ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. మానవులు కొంతమంది దేహస్థితిలో ఉంటారు, కొంతమంది మనోస్థితిలో ఉంటారు, కొంతమంది బుద్ధిస్థితిలో ఉంటారు, కొంతమంది ఆత్మస్థితిలో ఉంటారు. అందుచేత దేహస్థితిలో ఉన్న వారి పనులు, ఆత్మస్థితిలో ఉన్న వారు చేసే పనులు ఒకేలాగా ఉండవు. దేహస్థితిలో ఉండేవారు ఏం చేస్తారు? కోరికలు కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు దేహం కోసమే కోరికలు కోరుతారు. ఇంకా మనోస్థాయి వాళ్ళు గొప్పగా ఉండాలని, అలా మనోస్థాయి వాళ్ళు అలాంటి కోరికలు కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరాలనుకుంటారు. బుద్ధి స్థాయి వాళ్ళు నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, గొప్పగా ఉండాలి అనుకుంటారు. ఇంకా ఆత్మస్థాయి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, భగవంతుడు ఎవరో తెలుసుకుందాం, ఆ భగవంతుడిని చేరే మార్గం తెలుసుకుందామని భగవంతుడి గురించి అన్వేషించే వాళ్ళు, భగవంతుడిని చేరే వాళ్ళే ఆత్మస్థాయిలో ఉన్నవాళ్ళు. మరి మనకి పత్రిజీ గారు భగవంతుణ్ణి చేరే మార్గమే శ్వాస మీద ధ్యాస అని ఆ మార్గాన్ని మనకు అందించడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం పైకి శరీరపరంగా ఒకే రకంగా ఉంటారు, కానీ మనోస్థితిలో వారికి తేడాలు ఉంటాయండి. మానవుని ప్రవర్తన, అవగాహన మనస్సును బట్టే ఉంటుంది. మరి ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? లోకంలో ఉన్న మానవులు 4 రకాల గుణాలతో ఉంటారు. మొట్టమొదటి ప్రథమ జన్మల్లో తమో గుణంలో ఉంటారు. అలా 150 జన్మలు గడిచిన తర్వాత రజోగుణంలోకి వస్తారు. మరలా 150 జన్మలు దాటిన తర్వాత సాత్విక గుణంలోకి వస్తారు. మరి సాత్వికంలో ఒక 50 జన్మలు దాటినప్పుడే, అంటే సాత్వికంలోకి వచ్చాకే భగవంతుణ్ణి చేరుకోవాలనే కోరిక, సాధన గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే సాత్విక గుణం తర్వాత నిర్గుణ స్థాయి. మరి ఇక్కడ అందుచేత వారి గుణాన్ని బట్టే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మరి శాస్త్రాలని అర్థం ఎలా చేసుకోగలుగుతారు? తమో గుణంలో ఉన్నవారు ఒక రకంగా, రజోగుణంలో ఉన్నవారు ఒక రకంగా, సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా, శుద్ధ సాత్వికంలోకి వచ్చాక ఒక రకంగా, వారి స్థాయిని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. మనకి రామాయణంలో ఉదాహరణగా తీసుకుంటే 4 రకాల గుణాలు కలిగిన వారు ఉంటారండి. 4 రకాల గుణాలు కలిగిన వారు ఉంటారు. మరి కుంభకర్ణుడు గొప్ప తపస్సు చేశాడు. ఆయన
తమో గుణంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగానే నీకేమి కావాలో కోరుకో అనగానే ఆయన ఏం చేశాడు? అప్పుడు బాగా నిద్రొస్తుందట ఆయనకి. నిద్రొస్తుంటే నేను ఇలాగే ఉండాలి అని కోరుకున్నాడట. మరి ఆయన కోరిక ఏమైంది? ఎప్పుడు తినటం, నిద్రించటం. తమో గుణంలో ఉండటం వలన ఆయన ఎప్పుడు తినటం, నిద్రించటం. ఇంకా మరి రజోగుణంలో ఉన్న రావణాసురుడు మరి ఏం కోరుకున్నాడు అంటే, ఆయన లోకంలో ఉన్నవన్నీ నా దగ్గరికి ఉండాలి, లోకంలో అందమైనవన్నీ నాకు కావాలని కోరుకుంటం వలన, ఆయన అహంకారంతో కోరుకోవటం వలన ఆ సీతాదేవిని తీసుకొచ్చి తాను నాశనమైందే కాక అక్కడ తన కుటుంబ సభ్యులే కాక తన పరివారాన్నంతా నాశనం చేసుకున్నాడు. మరి సాత్విక గుణంలో ఉన్న విభీషణుడు ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు అంటే, అన్నయ్య తీసుకొచ్చే సీతాదేవిని పరాయి వాడి భార్యను తీసుకురావటం తప్పు, మరి అలాంటి తప్పు పని చెయ్యొద్దు, ఇప్పటికైనా రాముడికి సీతాదేవిని అప్పచెబితే రామ రావణ యుద్ధం జరగదు అని సాత్విక గుణంలో చెప్పిన విభీషణుడికి, ఆ విభీషణుడు ఏ కోరిక కోరని విభీషణుడికి రాముడు యుద్ధానంతరం లంకా నగరాన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడండి. అంటే తమో గుణంలో ఉన్నవారు ఒక రకంగా, రజోగుణంలో ఉన్నవారు ఒక రకంగా, సాత్విక గుణంలో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. మరి కుంభకర్ణుడు రాముడిలా నిర్గుణ స్థితిలో ఉన్న రాముడిలా ఎందుకు లేడు అంటే, ఆ గుణాన్ని బట్టే ఉన్నాడు కాబట్టి. మరి రావణాసురుడు విభీషణుడిలాగా ఆలోచించలేదు కదా. మరి ప్రతి విషయాన్ని దేహానికి అన్వయించుకోవచ్చు, ఆత్మకు అన్వయించుకోవచ్చు. మరి భగవద్గీతను మనం తీసుకుంటే, నేనండి భగవద్గీతలో మరి శ్లోకాలు చదివితే బాహ్యార్థం ఒకలాగా ఉంటుంది, అంతరార్థం ఒకలాగా ఉంటుంది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ఆత్మను అన్వయించి ఆత్మ గురించే చెప్పడం జరిగింది. కానీ సామాన్య ప్రజలకు అది ఎలా అర్థం అవుతుందంటే బాహ్యార్థమే. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్థాయిలు, ఆ స్థాయిలను బట్టే అర్థమవుతుంది. నేను ఎన్నో సంవత్సరాలు లలితా సహస్రనామ పారాయణ చేశానండి. పారాయణ చేస్తే పుణ్యము అన్నారు. ప్రాపంచిక జీవితంలో ఉన్న వరకు పూజ చేస్తే పారాయణ చేయటం వరకే తెలుసు కానీ మరి దానిలో ఉన్న అంతరార్థాలు నేను లేకపోయానండి. అర్థము తెలియదు, అంతరార్థము తెలియదు. దానిలో ఏం చెప్పారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడే నువ్వు అంతర్ముఖం, బహిర్ముఖంలో సుదుర్లభం అంటే ఏది నువ్వు బహిర్ముఖంలో సాధించలేవు, అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడే సాధించగలవు అని చెప్పారు. ఇంకా క్రియాశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి అని కూడా చెప్పారు అక్కడ అమ్మవారిని. ఎలా చెప్పారు? ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో, క్రియ అంటే ఏ పనైనా చేయగలుగుతావు, ఇచ్ఛాశక్తి అంటే నువ్వు కోరికున్న కోరికలన్నీ నెరవేరుతాయి, జ్ఞానశక్తి స్వరూపిణి అంటే నువ్వు జ్ఞానాన్ని పొందగలుగుతావు అని అంతరార్థాన్ని అక్కడ లలితా సహస్రనామంలో ఈ మార్గంలోకి వచ్చాక అమ్మగారి క్లాసులు వింటూ తెలుసుకోగలిగాను మేడం. ఇంకా తర్వాత మనం ఇప్పుడు వాళ్ళు తెలుసుకునేది ఏమిటి అంటే, అసలు పుణ్యము అంటే మనం పూజ చేస్తే పుణ్యం, మరి నోములను వస్తే పుణ్యం, మౌనంగా ఉంటే పుణ్యం, మరలా స్తోత్రం చేస్తే పుణ్యం అని తెలుసుకుంటున్నాం. అసలు పుణ్యం అంటే అర్థం తెలుసుకోవాలి. మరి పుణ్యం అంటే ఎక్కడో ఒక పెద్ద మూట పెరగటం కాదండి. అంటే మనకు జరిగే మంచినే పుణ్యం అంటారు, మనకు కలిగే లాభాన్నే పుణ్యం అంటారు. అంటే జీవితంలో మనకు ఏదైతే మంచి జరుగుతుందో మనకు కలిగే లాభాన్నే పుణ్యం అంటారు. ఏ పని చేయటం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందో, వాటినే మనం ఆ లాభం కలుగుతుందో ఆ పనిని పుణ్యకార్యము అంటారు. మరి పుణ్యం చేస్తే వచ్చే ఫలితం గురించే మనకు పుణ్యం అంటే దేని ద్వారా మనం ఏం చెబుతున్నారు ఇక్కడ మరి భద్రిజీ గారు, ముక్తి మార్గంలోకి వచ్చాక మనకి ముక్తి కర్మలే చెప్పడం జరిగిందండి. ప్రాపంచిక జీవితంలో మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కరూ పూజ చేస్తే పుణ్యం, స్తోత్రం చదివితే పుణ్యం, ఆ స్తోత్రానికి జపానికి కూడా అంతరార్థాలు ఉన్నాయండి. పూజ ఎందుకు చేయించారు అంటే, ఇప్పుడు ఎవరినైనా ఏమండి మీరు పూజ చేస్తున్నారు కదా అంటే ఏమంటారంటే,
పూర్వం నుంచి తరతరాలుగా వస్తుంది కాబట్టి, ఆచారంగా వస్తుంది కాబట్టి నేను పూజ చేస్తున్నాను అంటారు. మళ్ళీ అందరూ చేస్తున్నారు కదా అని చేస్తున్నాను అంటారు. మరి ఎవరో చెప్పారని చేస్తున్నాను అంటారు. ఇక్కడ 14 పిరమిడ్ మరి 18 ఆదర్శ సూత్రాల్లో మనకు పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రంలో విగ్రహారాధన వద్దు, మరి ఆత్మారాధన చేయమన్నారు. ప్రతి ఒక్కరూ విగ్రహారాధన వద్దు అనేటప్పటికీ అది జన్మల నుంచి ఒంట్లో జీర్ణించుకుపోయాం. పూజ చేయటం, మరి విగ్రహారాధన చేయటం మనందరిలో అలాగా పాతుకుపోయిన దాన్ని వాళ్ళు చెప్పినా గాని, పత్రిజీ గారు చెప్పనా, కొంతమంది ఎందుకు పూజలు మానేయలేకపోతున్నారు అంటే వారి స్థాయిని బట్టి అర్థం చేసుకున్నారు. అంటే పూజ ఎందుకు మానేయలేకపోతున్నారు? అక్కడ విగ్రహారాధన వద్దు అన్నారు కానీ అసలైన భగవంతుడు సత్యారాధన చేయమన్నారు అనే పాయింట్ అర్థం చేసుకున్న వాళ్ళు అప్పుడు విగ్రహారాధన మాని సత్యారాధనే చేస్తున్నారు. మరి ఈ పూజ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మానలేకపోతున్నారు అంటే వాళ్ళు పూర్వం నుంచి తరతరాలుగా వస్తుంది కాబట్టి చేస్తున్నామంటారు. మరలా అందరూ చేస్తున్నారు కదా లోకంలో, ఇంతమంది పండితులు చెబుతున్నారు పూజలు చేయమని, అందుకని చేస్తున్నామంటారు. మరి ఎవరో చెప్పారని చేస్తున్నామంటారు. కానీ మరి సద్గురువు విగ్రహారాధన వద్దన్నారు, భగవంతుడు ఎవరో చెప్పారు, సత్యారాధన చేయమన్నారు, ఎందుకు చెప్పారు అని అంతరార్థాలు వెతకటానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ మార్గంలో ముందుకి సాగిపోతున్నారు. మరి అంతరార్థాలంటే ఇక్కడ మనం భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే భగవంతుడు ఎవరు, అసలు ఎక్కడుంటాడు, మరి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన చేరే మార్గం గురించి మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఎవరు అంటే ఎక్కడుంటాడో తెలుసుకోవాలి అంటే 3 ప్రశ్నలు మనం వేసుకోవాలండి. భగవంతుని ఆశ్రయించాలి అంటే పత్రిజీ గారు ఏం చెప్పారు? ఆత్మారాధన చేయమన్నారు, విగ్రహారాధన వద్దన్నారు. మరి ఆత్మారాధన అంటే భగవంతుడు ఆత్మ, ఆత్మే పరబ్రహ్మము అని చక్కగా చెప్పారు మన గురువు గారు. మరి ఆత్మే పరబ్రహ్మం అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ముఖ్యంగా 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఆశ్రయించాలి. మొట్టమొదటి 3 ప్రశ్నలకి మనం అర్థం సమాధానం తెలుసుకుంటే అప్పుడు భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలో తెలుసుకుంటాము. మరి అసలు విషయం తెలియకుండా భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించగలం మనం? అసలు భగవంతుడు ఎవరో ఎక్కడుంటాడో తెలియకుండా మరి భగవంతుణ్ణి ఎలా ఆశ్రయిస్తాము? మరి భగవంతుణ్ణి ఆశ్రయించకుండా కష్టాలు పోతాయా, దుఃఖం పోతుందా? అందుచేత ముఖ్యంగా ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. మరి ఎందుచేతనంటే లోకంలో అంతా పూజించటం, స్తోత్రాలు చదవటం, జపాలు చేయటంలో పడిపోయి ఈ 3 విషయాలు మర్చిపోయారండి. అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోవటం లేదు. ఎంతసేపటికి నేను పూజ చేస్తున్నాను, స్తోత్రాలు చదువుతున్నాను, అలాగే జపం చేస్తున్నాను అంటే పూజలు, స్తోత్రాలు, జపాలతో సరిపెడుతున్నారు. కానీ కష్టాలు పోవటం లేదు. కష్టాలు పోవాలి అంటే మరి సమస్యలు తొలగాలంటే ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆశ్రయించవలసిందే. మరి చిన్న ఉదాహరణ తెలుసుకుందామండి. మీ ఫ్రెండు ఢిల్లీలో ఉన్నాడండి. ఢిల్లీలో ఉంటే ఆ ఫ్రెండ్ని కలవటానికి మీరు బయలుదేరారు. మరి ఆయన అడ్రస్ ఫోన్లో ఉంది, నెంబరు ఫోన్లోనే ఉంది. మరి ఏమైంది? మీరు ఢిల్లీలో దిగారు, ఢిల్లీలో ఏదో ఒక పని ఉందని బయలుదేరారు. మరి ఆ ఫ్రెండ్ని మీరు చూడలేదు, ఫోన్ ద్వారా ఆ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మీ ఫోన్ పడిపోయింది, ఫోన్లో నెంబర్ పోయింది, అడ్రస్ పోయింది. మరి చేద్దామంటే ఫోన్ నెంబర్ లేదు. మరి ఆయన దగ్గరికి మీరు ఎలా వెళ్ళగలరు? అది వెళ్ళలేరు కదా.
అసలు ఆయన్ని అలాగే భగవంతుడు ఎవరో తెలియకుండా మనం ఎలా ఆశ్రయించగలము? ఎక్కడుంటాడో తెలుసుకోకుండా, ఆయన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకోకుండా, అలా ఆయన్ని ఎలా ఆశ్రయించగలము? పూజ వల్ల భగవంతుని గురించి తెలిసింది. పూజ వల్ల మనకి భగవంతుని గురించి తెలిసింది. ఎలా తెలిసింది? పూజ వల్ల భగవంతుని గురించి ఏం తెలిసింది అంటే, భగవంతుడు ఎవరో ఎలా తెలిసిందంటే, మరి పూజ వలన మనకేం తెలుస్తుంది అంటే, పుణ్యం అని చెబుతున్నారు. పూజ చేస్తే పుణ్యం అని చెబుతున్నారు. మరి పూజ అంటే లాభం ఏమిటో చూద్దాం. గమనిస్తే పూజ ఒక బొమ్మకు గాని, ఒక ఫోటోకి గాని, ఒక విగ్రహానికి గాని చేస్తారు. మరి అలా ఆరాధిస్తే భగవంతుణ్ణి ఆరాధించినట్టా? అంటే బొమ్మకు పూజ చేస్తూ భగవంతుడికి చేసినట్టుగా భావిస్తున్నారు. ఆ బొమ్మే భగవంతుడు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి మరి కాళ్ళు కడిగి, పసుపు కుంకుమ చల్లి, పువ్వులు పెట్టి పాదసేవ ఒక కొడుకు చేశాడండి. ఇంకో కొడుకు ఏం చేశాడు అంటే, వాళ్ళకి కావలసిన వృద్ధ తల్లిదండ్రులకి పూజ ఏమీ చేయలేదు. వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళకి టిఫిన్ పెట్టటం, వాళ్ళకి అన్ని స్నానాలకి నీళ్లు పెట్టటం, ఏది అవసరమో అది తెచ్చిచ్చాడండి. మరి కాళ్ళు కడిగి పూజ చేసిన వాడిని మెచ్చుకుంటారా? సేవ చేసిన వాళ్ళని మెచ్చుకుంటారా? అంటే అప్పుడు తల్లిదండ్రులు, ఆ వృద్ధ తల్లిదండ్రులు సేవ చేసిన వాడినే మెచ్చుకుంటాడు. అంటే పూజ కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి పుష్పాలు చేసిన వాడి వలన వాళ్ళకి వృద్ధ తండ్రులకి ఏ ప్రయోజనము లేదు. పూజ కంటే సేవే ఆనందం కలిగిస్తుంది. భగవంతుని సేవ ఎలా చేస్తాము అంటే, అక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అన్నాడు. అంటే సమస్త జీవులు భగవంతుని రూపాలే కాబట్టి సకల జీవులకు చేసే సేవే భగవంతుని సేవ అని తెలుసుకున్నామండి. మరి మరి ఆయన నిరాకారుడు, కంటికి కనిపించడు. అటువంటప్పుడు భగవంతుడు ఉన్నాడనే సంగతి సామాన్య జనానికి ఎలా తెలుస్తుందండి? భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, రూపం లేదు, నామం లేదు, మరి ఆకారం లేదు, సృష్టి అంతా ఉన్న భగవంతుడు మరి ఎలా తెలుస్తుంది అంటే, మరి సామాన్య జనానికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకే ఒక బొమ్మ కానీ, విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టి పూజించటం వల్ల ఈ సామాన్య జనానికి భగవంతుడు అనేవాడు ఒకడున్నాడన్న సంగతి తెలుస్తుంది. పండితులు ఈ పూజా విధానం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి. అందుకే మరలా మర్చిపోతారు కదా అని నిత్య పూజలు చేయమన్నారండి. ప్రతిరోజు భగవంతుణ్ణి నిత్య పూజ చేసినప్పుడు గుర్తు పెట్టుకుంటారు. అందుకని భగవంతుడు ఉన్నాడు అని తెలియటానికేమో పూజ చేయటం. మరి స్తోత్రం ఎందుకు అంటే, మరి అలా స్తోత్రం చేస్తే భగవంతుడు ఇప్పుడు విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, మరి భగవంతుని గొప్పతనాన్ని 1000 రకాలుగా 1000 నామాలతో వర్ణించి లోకానికి తెలియజేయటం జరిగింది. మరి మనం స్తోత్రాలు చదువుతున్నారు కానీ అర్థాలు తెలుసుకోవటం లేదు. మరి వారి ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఎన్నిసార్లు స్తోత్రాలు చేసినా భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోకపోతే కనీసం ఆ చదివిన పుణ్యం కూడా రాదు అంటే లాభం లేదు అని అర్థం. అంటే స్తోత్రం చదవటం అంటే భగవంతుడు అంత గొప్పవాడు అని తెలుసుకోవటం. అంటే భగవంతుడు ఎందుచేతనంటే సృష్టిలో ఉన్నవి రెండే రెండు, భగవంతుడు ఒకటి, రెండవది ఆయనచే సృష్టించబడిన సృష్టి. గమనిస్తే భగవంతుడు కనపడడు, ఆయన సృష్టి కనపడుతుంది. గమనిస్తే సృష్టే కాదు, సృష్టిలోనివి కూడా శాశ్వతం కాదు అని మనం
తెలుసుకుంటాం. భగవంతుడు ఒక్కడే శాశ్వతం అని తెలుసుకుంటాం. మరి సృష్టిలోనివన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి కాబట్టి మనం మనం సృష్టిలో వాటిలతో ఆనందం ఉంది కానీ, సృష్టిలోని వాటిలో ఆనందం ఉంది కానీ అది తాత్కాలికం. అంటే భగవంతుని దగ్గర కూడా ఆనందం ఉంది కానీ అది శాశ్వతం అని అర్థమవుతుంది. స్తోత్రాల ద్వారా తెలియజేసిన అనేక విషయాల్లో అర్థం ఇదేనండి. స్తోత్రాలు చదివితే మనకు 1000 నామాలతో చదివినప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవటానికి స్తోత్రాలు చదువుతున్నాము. అంత గొప్పవాడిని పొందాలి అని అప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ, ఇష్టం కలుగుతుంది. ఇక జపం చేస్తూ ఉంటారు. జపం అంటే ఏంటి? మూడోది జపం అంటే కొంతమంది రామ రామ అంటారు, కొంతమంది శివ శివ అంటారు, కొంతమంది బాబా బాబా అంటారు. ఇది ఎందుకంటే ప్రతి క్షణం మనసులో జపిస్తూ ఉంటారు. ఇలా జపించడం వల్ల పుణ్యం అంటే లాభం అంటే భగవంతుణ్ణి మరిచిపోకుండా ఉండటమే ఇక్కడ జరుగుతుంది. మరి షిరిడి బాబా మరి నవవిధ భక్తుల్లో స్మరణం కూడా చెప్పారు కదా. అంటే ప్రతి క్షణం మననం చేసినంత మాత్రాన భగవంతుణ్ణి చేరుకోలేము. అంటే అనుక్షణం భగవంతుణ్ణి స్మరించటం అన్నది చెప్పారనమాట. మరి ఈ పూజ వలన కానీ, అలాగే స్తోత్రాలు చదవటం వలన కానీ, జపాల వలన కానీ భగవంతుడిని చేరలేము అనేది అర్థమైంది. మరి భగవంతుణ్ణి ఎవరో మనం తెలుసుకుంటే మరి ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ మనం భగవంతుడు ఎవరో తెలుసుకోవాలంటే 3 ప్రశ్నలు వేసుకోవాలండి. ఏమిటి అంటే, భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఆయన్ని ఎలా ఆశ్రయించాలి? అంటే ఇక్కడ మనం చిన్న కథ తెలుసుకుందాం. భగవంతుడు ఎవరు అని ఒక మహారాజు గారటండి మంత్రి గారిని అడిగాడట. 3 ప్రశ్నలు వేశాడంట. భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎటు చూస్తూ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడటండి మహారాజు గారు మంత్రి గారిని. మంత్రి గారికి మరి ఏం చెబితే రాజుగారికి కోపం వస్తుందో, మరణదండన విధిస్తారేమోనని ఆయన వెళ్ళి విచారంగా కూర్చున్నాడంట. వాళ్ళ ఇంట్లో ఆవులు తోలుకెళ్ళే పిల్లవాడున్నాడట. ఏమిటి మంత్రి గారు ఇంత విచారంగా కూర్చున్నారు, మరి కారణం చెప్పండి అంటే, ఇలా రాజుగారు 3 ప్రశ్నలు వేశారు నాయన, ఏమి సమాధానం చెబితే మరి మరి ఏ శిక్ష విధిస్తారో నేను భయపడుతున్నాను అంటే, ఆ పిల్లవాడు అన్నాడట, మీరు ఏమీ భయపడవద్దు మంత్రి గారు, రేపు ఉదయాన్నే రాజు ఆస్థానానికి నన్ను తీసుకువెళ్ళండి, నేను ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను అన్నాడట. మహారాజు గారు ఆస్థానానికి పిల్లవాడిని తీసుకొని మంత్రి గారు వెళ్ళారటండి. వెళ్ళగానే రాజుగారు సింహాసనంపై ఉన్నారట. అప్పుడు ఏం చేశాడు అంటే, మరి మహారాజా మీరు ప్రశ్నలు వేశారు, నేను సమాధానం చెప్తున్నాను. సమాధానం చెప్పేటప్పుడు గురువు అవుతాను కదా, ప్రశ్నించేవాళ్ళు శిష్యుడు అవుతాడు కదా, మీరు కింద కూర్చుంటే నేను సింహాసనంపై కూర్చొని సమాధానం చెప్తాను అన్నాడంట ఆ పిల్లవాడు సింహాసనంపై కూర్చున్నాడు. మహారాజు గారు వచ్చి కింద కూర్చున్నాడట. మహారాజా మీ మొదటి ప్రశ్న భగవంతుడు ఎక్కడ ఉంటాడు అన్నారు కదా, సరేనండి, ఒక గిన్నె నిండా పాలు తెప్పించండి మహారాజా అన్నాడట. గిన్నె నిండా పాలు తెప్పించి ఆ టేబుల్ మీద పెట్టారట. మహారాజా ఈ పాలల్లో వెన్న ఉందా అని అడిగారట. వెన్న ఉందా అని అడిగితే, వెన్న ఉంది కానీ కనిపించటం లేదు కదా, మరి వెన్న ఎలా వస్తుంది అంటే, మనం దానిని పాలు కాచి తోడిపెట్టి మజ్జిగ చేసి వెన్న తీసి కరగబెడితే నెయ్యి వస్తుంది. అంటే భగవంతుడు పాలలో నెయ్యిలాగా ఉన్నాడు. భగవంతుడు పాలలో నెయ్యిలాగా ఉన్నాడు. మనకు ఒక వృక్షం కనపడుతుందని, ఆ వృక్షానికి ఆధారం ఏమిటి అంటే వేరు. అలాగే మానవుడికి మనకి ఆధారం ఏమిటి, మనం జీవించి ఉన్నాము అనటానికి ఆధారం ఏమిటి అంటే ఆత్మశక్తి వల్లనే మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. కనిపించే శరీరానికి కనిపించని ఆత్మే ఆధారము. అలాగే ఈ పాలల్లో నెయ్యిలాగా భగవంతుడు ఉన్నాడు, అలాగే పూలల్లో సుగంధంలాగా భగవంతుడు ఉన్నాడు, వెదురులో అగ్నిలాగా ఉన్నాడు, చెరుకులో రసంలాగా ఉన్నాడు, చిన్న మర్రి విత్తనంలో మహావృక్షంలాగా ఉన్నాడు. మరి మర్రి విత్తనంలో మహావృక్షం కనపడదు,
చెరుకులో రసము పైకి కనపడదు, అలాగే పూలల్లో సుగంధం కూడా పైకి కనపడదు, వెదురులో అగ్ని కూడా కనపడదు. మరి భగవంతుడు పాలలో నెయ్యిలాగా, పూలల్లో సుగంధంలాగా, వెదురులో అగ్నిలాగా, అలాగే చెరుకులో రసంలాగా, మర్రి విత్తనంలో, చిన్న మర్రి విత్తనంలో మహావృక్షంలాగా ఉన్నారు మహారాజా అన్నాడట పిల్లవాడు. మరి కనిపించని భగవంతుణ్ణి మరి ఎలా ఉన్నాడో మరి చెప్పడం జరిగింది. మరి రెండో ప్రశ్న, ఎటు చూస్తూ ఉంటాడు అన్నారట. అప్పుడు మహారాజా ఒక దీపం తెప్పించండి అన్నారట. దీపం టేబుల్ మీద పెడితే, మహారాజా దీపం ఎటు వెలుగు చూపిస్తుంది అంటే, అంతటా వెలుగు చూపిస్తుంది అన్నాడట. అప్పుడు సృష్టి అంతా భగవంతుడు మరి ఎటు చూస్తూ ఉంటాడంటే, భగవంతుడు సృష్టి అంతా నిండి ఉన్నాడు, అంతా చూస్తున్నాడు అని చెప్పాడట. ఇక మూడో ప్రశ్న, ఏం చేస్తూ ఉంటాడు అన్నారట. ఏం చేస్తూ ఉంటావేంటి మహారాజా, భగవంతుడు ఏదైనా చేయగలడు. ఒక రాజ్యానికి చక్రవర్తి అయిన మహారాజుని క్రింద కూర్చోబెట్టాడు, ఒక పని పిల్లవాడిని సింహాసనంపై కూర్చోబెట్టారు మహారాజా అన్నాడట. మరి చూడండి, లోకంలో బళ్ళు ఓడలవుతున్నాయి, ఓడలు బళ్ళు అవుతున్నాయి, అపర కోటీశ్వరులు బికార్లు అవుతున్నారు. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అమెరికాలో కానీ కొన్ని దేశాల్లో వచ్చినప్పుడు అపర కోటీశ్వరులు అలాంటి వాళ్ళు బికారుగా మిగిలిపోతున్నారు. ఏదైనా భగవంతుడు చెయ్యగలడు అని తెలుసుకున్నాం. ఇప్పుడు సృష్టి అంతా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి మరి చిన్న ఉదాహరణతోటి, అలాగే ఇక్కడ మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏమిటి? భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఆశ్రయించాలి అన్నదానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పటం జరిగిందండి. 20వ శ్లోకంలో ఏం చెప్పారంటే, 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఏం చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, అర్జున, నేను ఆత్మను సమస్త జీవులలో స్థితమై ఉన్నాను. ఈ జీవుల యొక్క ఆది మధ్య అంతములు నేనే అయి ఉన్నాను అన్నారు. మరి జీవులు అన్నట్లకి ఆది కానీ, అంటే పుట్టడం కానీ, పెరగటం కానీ, లయం అవటం కానీ నేనే అయి ఉన్నాను అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. దీని అర్థం, నేను ఆత్మను అన్ని జీవులలో ఉన్నాను. ఈ జీవులు సృష్టింపబడక ముందు, అంటే సృష్టి ఏర్పడక ముందు ఉన్నాను, ఆదిలోనూ ఉన్నాను, అలాగే సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నాను. ఈ జీవులు అంతమైపోయినా, ఈ సృష్టి అంతమైనప్పుడు కూడా నేను ఉంటాను అని చెప్పటం భగవానుడే చెప్పడం జరిగిందండి. మరి భగవానుడు చెప్పినప్పుడు మనం శ్లోకాన్ని పెట్టి మన సద్గురులు చెప్పిన దాన్ని భగవంతుడు ఎవరో అర్థమయ్యేటట్టు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిన, రాఘవరావు గారు చెప్పిన, రాజ్యలక్ష్మి అమ్మ చెప్పిన, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాన్నే మనకు చెప్తున్నారు కదా. పత్రిజీ గారు చాలాసార్లు అంటారట, నేనేమీ కొత్తగా చెప్పట్లేదు, మహానుభావులు అందించిన దాన్నే మరలా మీకు గుర్తు చేస్తున్నాను అంటారట. అంటే గీతలో భగవానుడు మరి ఎక్కడా నేను విగ్రహాన్నని కానీ, అలాగే ఫోటోనని కానీ ఎక్కడా చెప్పలేదు. అందుచేత మొదటి ప్రశ్న, భగవంతుడు ఎవరు అంటే ఆత్మని స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి ఎక్కడ భగవద్గీతలో కానీ, వేదాల్లో కానీ పూజలు చేయమని, విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదని ఉపనిషత్తులు కానీ చెబుతున్నాయి. మరి అన్నిట్లో ఆత్మ అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆత్మే భగవంతుడు అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. మొదటి ప్రశ్న మనకేమిటి అంటే, భగవంతుడు ఎవరు అంటే ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే రెండో ప్రశ్నకి, మరి రెండో ప్రశ్న దీనికి ఏ శ్లోకంలో, అహమాత్మ గుడాకేశ భూతాశయ స్థితలోనే, అర్జున, నేను ఆత్మను సమస్త భూతాల్లో స్థితమై ఉన్నాను, అంతే అన్ని జీవుల్లో ఉన్నాను, అంటే అన్ని ప్రాణులలో, ప్రాణం ఉన్న ప్రతి జీవిలో ఉన్నాను అని భగవానుడు చెప్పడం జరిగిందండి. ఇక్కడ అన్ని ప్రాణులు అంటే ప్రాణమున్న ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు ఆత్మరూపంలో. ఆత్మరూపంలో భగవంతుడు ఉంటేనే ప్రతి జీవి చైతన్యం కలిగి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అంటే భగవంతుడు మానవులందరిలోనే ఉన్నాడా? కాదు. భగవంతుడు జంతువులన్నిటిలో ఉన్నది కూడా ఆ భగవంతుడే. కోడిలో ఉన్నది ఆ భగవంతుడే, మేకలో ఉన్నది ఆ భగవంతుడే,
చేపలో ఉన్నది భగవంతుడే. అంటే ఇప్పుడు కోడిని హింసించాము అంటే భగవంతుణ్ణి హింసించినట్టే. మరి సాక్షాత్తు భగవత్ స్వరూపులైన జీవులను ప్రాణులను మరి హింసించవచ్చా అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపులైన చంపవచ్చా అని ప్రశ్నించుకుంటే, మరి వాటి మాంసం తినవచ్చా అని ప్రశ్నించుకుంటే, హింసకు కారకులు కావచ్చా అని మనం ప్రశ్నిస్తుంటే, భగవంతుడంటే ఇష్టమంటారు, ఆయన పూజల ద్వారా ఆనందపరుస్తున్నానంటారు, అలాగే స్తోత్రాలు చదివి ఆయన గొప్పవాడని నేను కీర్తిస్తున్నానంటున్నారు, జపాలు చేసి ఆయన్ని ఎప్పుడూ మర్చిపోకుండా తలుచుకుంటూ ఉంటాను అంటున్నారు. మరి ఆత్మస్వరూపమైన అన్ని జీవుల్ని చంపి హింసించి మాంసభక్షణ చెయ్యవచ్చా అని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మరి ఎందుకు మరి అన్ని జీవుల్లో ఉన్న భగవంతుణ్ణి హింసిస్తే మరి ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందా? పూజలు చేసినా, స్తోత్రాలు చదివినా, జపాలు చేసిన అనుగ్రహం కలగదు. ఎందుకంటే జీవులను అంటే జంతువులను హింసించకూడదు, చంపకూడదు, వాటి మాంసాన్ని తినకూడదు. అన్నిటికంటే ముందు భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకు పత్రిజీ గారు నేర్పిన పాఠం ఏమిటంటే, నువ్వు శరీరం కాదు ఆత్మ. హింస చూడు హంస పకడు అన్నారు. ఫస్ట్ నువ్వు ధ్యానం చేయకపోయినా హింసను వదులు, మాంసాహారం తినొద్దు అని చెప్పడం జరిగిందండి. మరి సృష్టిలో అన్ని భగవంతుని స్వరూపాలు అన్నీ ఒకటే అని కృష్ణ భగవానుడి సందేశం. అందుకే భగవంతుడు ఉంటే కోడి రూపంలో ఉన్న భగవంతుడు, మేక రూపంలో ఉన్న భగవంతుడు, చేప రూపంలో ఉన్న భగవంతుడు. అందుకే భగవంతుణ్ణి దశావతారాలుగా వర్ణించారండి. భగవంతుణ్ణి దశావతారాలుగా వర్ణించారు. ఎలా? మత్స్యావతార గోవింద అంటారండి. మత్స్యావతార గోవింద అంటే మత్స్యావతారాలన్నీ భగవంతుళ్ళే. మరి మత్స్యావతారాలన్నీ భగవంతుడే. అక్కడ మత్స్యావతార గోవింద గోవింద అనుకుంటూ ఇంటికి వచ్చి మత్స్యాన్ని చంపి తింటే భగవంతుణ్ణి చంపి తిన్నట్లే కదా. మరి అలాగే మరి కూర్మావతారం అంటారండి. కూర్మావతారం అంటే మరి తాబేలు. కూర్మావతారం అంటే భూమి మీద ఉంటుంది, నీటిలో ఉంటుంది. దీన్ని ఉభయచరాలు అంటారు. మరి ఉభయచరాలన్నీ భగవంతుడి రూపాలే అని తెలుసుకున్నాము. అలాగే ఇంకా ఏం చెబుతున్నారు? జంతువుల్లో భూచరాలన్నీ జంతువుల్లో ఉన్నాయన్నీ భగవంతుడే అంటే అక్కడ నరసింహావతారంలో మనం జంతువుల్లో కూడా భగవంతుడే ఉన్నాడని తెలుసుకున్నాం. అంటే వాటి పేర్లు వేరైనా భగవంతుడు ఒక్కడే, అన్నీ ఆయనే, అంతా ఆయనే అని తెలుసుకున్నాం. దానికి కూడా మనం ఇప్పుడు చూడండి, ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. వాటిని ధరించే విధానం కానీ, వాటి ఉపయోగాలు కానీ, ఇప్పుడు గొలుసు మెడలో వేసుకుంటాం, గాజులు చేతికి వేసుకుంటాం, వడ్డాణం నడుముకు పెట్టుకుంటాం. ఇన్ని రకాల ఆభరణాలు మరి ఆ బంగారం నుంచి వచ్చినవే కదండి. అంటే బంగారంగా వాటిని కరిగిస్తే అన్ని బంగారంగా మారిపోతాయి. మరి అన్నిట్లో ఉన్నది బంగారమే. మరి అన్ని జీవుల్లో సృష్టి అంతా ఉన్నది భగవంతుడే. ఆకారాలు వేరైనా మరి అలాగే సృష్టిలో జీవులు జీవరాశులు కూడా చూడటానికి వేరు వేరు ఆకారాల్లో వేరు వేరు జాతులలో కనిపిస్తాయి. అలా వేరు వేరు ఆకారాలతో ఉన్నప్పుడు గుర్తింప కోసం వేరు వేరు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాము. అంత మాత్రం చేత అన్ని వేరు ఎలా అవుతాయి? అవి వేరు ఎలా అవుతాయి? మరి అన్ని భగవంతుని నుంచి ఉద్భవించినవే. అందుచేత అన్నీ ఒక్కటే, అన్నిట్లో ఉన్నది ఆ కృష్ణ భగవానుడే అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఉదాహరణలు ఏమిస్తున్నారు? కుండలు ఆకారాలు వేరు వేరుగా కనిపిస్తాయి, పేర్లు కూడా వేరుగా ఉంటాయి. అంటే కూజాలుగా ఉంటాయి, కుండలుగా ఉంటాయి, ప్రమిదలుగా ఉంటాయి. అన్నీ మరి ఆ మట్టి నుంచి వచ్చినవే. మట్టి నుంచి వస్తే అవి పగిలితే మరలా మట్టి కింద మారిపోతాయి. అందుచేత సృష్టిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే. చూడండి, మనం సముద్రం నుంచి ఒక గ్లాసు నీరు తెచ్చామండి. సముద్రంలో నీటికి గ్లాసులో తెచ్చిన నీటికి లక్షణాలు కానీ రుచిలో కానీ తేడా ఉంటుందంటే ఏమీ ఉండదు. మరి ఇంకా ఈ సృష్టిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే. అందుకే తాళపాక అన్నమాచార్యులు గారు ఏమన్నారు అంటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే.
మరి అంటూ కందువగు హీనాధికములెందూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అంటే భగవంతుడు ఒక్కడే అని అన్నమాచార్యులు వారు చక్కగా చెప్పారండి. కనిపించకున్నా ఉన్న భగవంతుడు ఒక్కడే. అందుచేత చూద్దామంటే సృష్టిలో హీనమైనది కానీ అధికమైనది కానీ అంటూ ఏదీ లేదు. కారణం అందరిలోనూ శ్రీహరే అంతరాత్మగా ఉన్నాడు అని అన్నమాచార్యులు వారు చెప్పారండి. ఈ సృష్టిలో రాజు గొప్పవాడు కాదు, పేదవాడు తక్కువవాడు కాదు. కారణం ఇద్దరిలో ఉన్నది శ్రీహరే. మరి ఇద్దరిలో ఉన్నది ఒక్కడే అయితే శ్రీహరి అయినప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ? ఇద్దరూ సమానమే కదా. అలాగే బ్రాహ్మణుడు అధిక కులస్థుడు కాదు, శూద్రుడు తక్కువ కులస్థుడు కాదు. కారణం ఇద్దరిలో ఉన్నది శ్రీహరే, ఆ భగవంతుడే. మరి మరి పండితుడు, మరి పండితుడు అంటే శాస్త్రాలు బోధించే పండితుడు కానీ వినే పామరుడు కానీ సమానులే. ఈ సృష్టిలో తారతమ్యాలు లేవు. కారణం ఈ సృష్టిలో భగవంతుడు కానిది లేనిది ఏదీ లేదు కాబట్టి అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. వేదాల్లో ఏం చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే సృష్టిలో భగవంతుడు కానిది అంటూ ఏమీ లేదు. ఇక్కడ మరి చూడండి, పండితుడు పామరుడు ఒకటే అన్నారు, గొప్పవాడు పేదవాడు ఒకటేనన్నారు. అలాగే సమానమే కదా. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే ఇద్దరిలో నాది ఎక్కువ కులం అంటారు, నీది తక్కువ కులం అంటారు. ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒక్కటే కదా. మరి పత్రిజీ గారిని ఒకసారి రాఘవరావు సార్ అడిగారండి, మరి ఆ ముష్టి వాళ్ళు హీనమైన జన్మ తీసుకున్నారు అన్నారట. వాళ్ళు హీనమైన జన్మ, ధనం ఉన్న వాళ్ళు గొప్ప జన్మ అనేటప్పటికి వెంటనే పత్రిజీ గారు అన్నారట, అది హీనమైన జన్మ కాదు. ఆ జన్మ వాడు పాఠం నేర్చుకోవటానికి తీసుకున్నాడు. గతంలో వాడు అపరకోటీశ్వరుడు. గత జన్మలో ఎవ్వరికీ రూపాయి కూడా దానం చేయలేదు. మరి హీనమైన జన్మ, ఆ ముష్టి జన్మ తీసుకొని అనుభవం పొందుతూ పాఠం నేర్చుకుంటున్నాడు. అంటే వాడు తక్కువ కాదు, ధనమున్నవాడు గొప్పవాడు కాదు అని పత్రిజీ గారు వివరంగా చెప్పడం జరిగిందండి. అలాగే నేను పెద్ద కులం గొప్ప కులం బ్రాహ్మణుడి అంటారు, శూద్రుణ్ణి తక్కువగా చూస్తారు. కానీ ఆ గొప్ప కులమైన బ్రాహ్మణులో ఉన్నది, తక్కువ కులమైన శూద్రుల్లో ఉన్నది ఒకటే ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ తారతమ్యాలు లేవు. మరి గొప్పగా శాస్త్రాలు చదివి పండితులు బోధిస్తూ ఉంటారు. ఆ పండితుల్లో ఉన్నది కానీ అక్కడ కూర్చుని విన్న పామరుడిలో ఉన్నది కానీ ఒకటే ఆత్మ, తారతమ్యాలు లేవు అని మనం తెలుసుకోవాలి. మరి అదే హైందవ ధర్మం బోధించే సత్యం. ఇదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారే నిజమైన హిందువులు. అంతేకాని రకరకాల వేషాలు వేసుకున్నవారు, ప్రత్యేకతలు అంటే కొంతమంది నామాలు పెట్టుకుంటారు, కొంతమంది విభూతులు ధరిస్తారు, కొంతమంది తాళ్ళు అలంకరించుకుంటే వాళ్ళు హిందువులు కారు. అందుకే మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, మరి ప్రత్యేక వేషధారణ మనకు అవసరం లేదు, కాషాయాలు కట్టుకోనక్కర్లేదు, ఉంగరాలు ధరించక్కర్లేదు, రుద్రాక్షలు ధరించక్కర్లేదు, అలాగే నామాలు విభూతులు పెట్టుకోని అవసరం లేదు అని చెప్పడం జరిగింది. నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు రోజు శివాలయానికి వెళ్ళేదాన్ని, విభూతి పెట్టుకునేదాన్ని, అమ్మవారి కుంకుమ పెట్టుకునేదాన్ని. ఇలా పెట్టుకుంటే అది మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచనతో తృప్తిగా చేశానే కానీ పత్రిజీ గారి దగ్గరికి వచ్చినాక ఇవన్నీ అవసరం లేదు, నువ్వు మనసు శుద్ధి చేసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టి విభూతులు ధరించక్కర్లేదు, నామాలు ధరించక్కర్లేదు అని, వేషాలు ధరించక్కర్లేదని చక్కగా మనకి బోధించడం జరిగింది. మరి అన్నీ ఒక్కటే, ఈ తాళ్ళు అలంకరించుకుంటూ హిందువులు కారు, అన్నీ ఒక్కటే అంతా ఒక్కటే అని భావించి ఈ విధంగా ప్రవర్తించగలిగిన వారే హిందువులు. హిందూ ధర్మాన్ని అర్థం చేసుకున్నవారు, భగవానుని సందేశం అర్థం చేసుకున్నవారు అని మన గురువులు చెప్పడం జరిగిందండి. మరి ఈ సత్యం తెలుసుకుంటే
నేను భగవంతుణ్ణి, నేనే నేను ధనవంతుణ్ణని గర్వపడరు. ఈ సత్యం అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు పేదవాడు వేరు, ధనవంతుడు వేరు కాదు కదండి. నేను ధనవంతుణ్ణి అని ఎవ్వరూ గర్వపడరు. అలాగే పేదవారు నేను తక్కువ వాణ్ణి అని బాధపడరు. ఎందుచేతనంటే అందరిలో ఉన్నది ఆ శ్రీహరి ఒక్కడే. ధనవంతునిలో ఉన్నది, పేదవాడిలో ఉన్నది ఒక్కడే శ్రీహరి అయినప్పుడు ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ ఆలోచించండి. అందుకే ఎంతో జ్ఞానమున్న ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, నేనే అందరికంటే గొప్పవాడిని అనే భావంలో ఉన్నప్పుడు పరమశివుడు ఒక చిన్న సంఘటన ద్వారా కనువిప్పు కలిగించడం జరిగిందండి. కాశీ క్షేత్రంలో ఒకసారి శంకరాచార్యుల వారు గంగానదిలో స్నానం చేసి శిష్యులతో తిరిగి వస్తుంటే ఆయనకు దారిలో ఒక చండాలుడు ఎదురయ్యాడట. అప్పుడు ఆ శిష్యులు ఆ చండాలుడిని పక్కకు తప్పుకో, పక్కకు తప్పుకో అన్నారంట. వాడు తప్పుకోలేదంట ఆ చండాలుడు. తర్వాత శంకరాచార్యుల వారు కూడా పక్కకు తప్పుకో అన్నారట. అప్పుడు ఆ చండాలుడు నేనెందుకు తప్పుకోవాలి అని అన్నాడట. అప్పుడు శంకరాచార్యుల వారు నువ్వు చండాలుడివి అన్నారట. వెంటనే ఆ చండాలుడు నీకంటే నేను ఎందులో తక్కువ? నీ దేహం నా దేహం ఒకే పంచభూతాలతో తయారైంది. నీ దేహమైనా నా దేహమైనా ఒకే పంచభూతాలతో తయారైంది. అలాగే నీ శరీరంలో నా శరీరంలో ఉన్నది ఒకే ఆత్మ. మరి నీవు గొప్పవాడివి, నువ్వు ఎందులో గొప్పవాడివి? నువ్వు నేను ఒక భూమి మీదే ఉన్నాం. మరి ఆ భగవంతుడిచ్చిన పంచభూతాల్లో ఆ గాలిని నువ్వు నేను పీలుస్తున్నాం. ఆ గంగానదిలో నీరు నువ్వు నేను తాగాము. మరి నువ్వు ఎందులో గొప్పవాడి? ఏ పంచభూతాలైతే ఉన్నావో ఆ పంచభూతాలతోటే మన ఇద్దరి శరీరం తయారైనప్పుడు నువ్వు ఎందులో గొప్పవాడివి? నేను ఈ శరీరాన్ని భౌతికమైన ఈ శరీరాన్ని తప్పుకోమంటావా? నాలో ఉన్న ఆత్మని తప్పుకోమంటావా అని చండాలుడు ప్రశ్నించినప్పుడు అంత గొప్ప ఆ శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు వెంటనే కళ్ళు తెరిపించడానికి వచ్చిన మహానుభావుడని గ్రహించి ఆయన పాదాల మీద పడ్డారట. వెంటనే ఆ చండాలుని స్థానంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడట. ఆయన శంకరాచార్యులతో ఈ సృష్టిలో ఏదైనా తక్కువగా కనిపించినా నువ్వు ఎప్పుడూ తక్కువగా భావించుకు అని వివరించి శంకరాచార్యుల వారికి జ్ఞానోదయం కలిగించారటండి. వారిలో అహంకారాన్ని తొలగించాడట. మనం దీన్ని బట్టి మనకు పత్రిజీ గారు కూడా ఎన్నో చోట్ల ఈ విషయాన్ని నిరూపించారండి. ఎందుచేతనంటే ఒకసారి నేను కడతాలు వెళ్ళాను. అక్కడ స్టేజ్ మీదకి అక్కడున్న ఎమ్మెల్యేలు వారు రాగానే ఆయన సాష్టాంగ నమస్కారం వాళ్ళ పాదాల మీద నమస్కారం పత్రిజీ గారు చేశారు. అంత గొప్ప గురువు, సద్గురువు కూడా నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు నాయనా అని షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారు కానీ ఎవరిని పాద నమస్కారాలు చెయ్యనివ్వరు మన పత్రిజీ గారు. మన గురువులు ఎవరు పాద నమస్కారాలు చెయ్యవద్దు అంటారు. షేక్ హ్యాండ్ మాత్రమే తీసుకుంటారు. అంటే నేను నువ్వు వేరు వేరు కాదు, నీ శ్వాసే నీ గురువు అంటే అందరం సమానమే అని, అందరూ ఆత్మలే అని ఆయన చేసి మనకి ఆ భావం సమానమన్న భావంతోనే ఆయన అందరి దగ్గర షేక్ హ్యాండ్ మాత్రమే తీసుకునేవాళ్ళు. అందుచేత మానవులంతా ఒకటే జాతి. అంతేకాదు జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ ఒక్కటే, అన్నీ భగవంతుని రూపాలే అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక వేటిని హింసించకూడదు. ఏది హింసించినా భగవంతుని హింసించినట్టే. నేను ఆత్మను, నేను అన్ని జీవులలోనూ ఉన్నాను అన్న సంగతి శ్రీకృష్ణునిలాగే షిరిడి సాయిబాబా కూడా చెప్పడం జరిగిందండి. ఏం చెప్పాడంటే నేను ఒకసారి ఆవిడ లక్ష్మీదేవి అనే ఆవిడ రొట్టెలు ఒక కుక్కకు విసిరిందట. విసిరితే ఆవిడ సాయంత్రం బాబా దగ్గరికి వెళితే నువ్వు పొద్దున పెట్టిన ఆహారం ఇప్పుడే కూడా అరగలేదమ్మా, తేనుపులు వస్తున్నాయి, నాకు పొట్ట నిండుగా పెట్టావు అన్నాడట. ఏమిటి స్వామి, ఏమిటి బాబా, నేను ఉదయం నుంచి మీ దగ్గరికే రాకపోతే నేను ఎప్పుడు మీకు ఆహారం పెట్టాను? నేను పెట్టిన రొట్టెలతో మీకు కడుపు ఎలా నిండింది అని అడిగితే అప్పుడు బాబా అన్నారట, నువ్వు ఆకలితో ఉన్న కుక్కకు పెట్టిన రొట్టెలు నేను తిన్నానట్టేనమ్మా,
ఆ ఆకలితో ఉన్న కుక్కలో ఉన్నది నేనే, ప్రతి జీవిలో ఉన్నది నేనే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ, తేళ్లు కానీ కానిండు. కాబట్టి మనం కనికరించి ఆ జీవులను ప్రేమించవలను అని 175 పేజీలో సత్య సాయి చరిత్రలో చెప్పడం జరిగిందండి. అంటే బాబా ఏ జీవిని చంపకూడదు అని చెప్పడం జరిగింది. మరి ఆత్మ మీద ఎప్పుడైతే దృష్టి ఉంచిన వారికి ఏ హాని, విష సర్పాల వల్ల కూడా హాని కలగదు అని చెప్పారు. మనకి ప్రహ్లాదుని చూస్తే ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పినప్పుడు ఆహా అక్కడ విష సర్పాల వలన గాని, విషం తాగినా గాని, కొండల మీద నుంచి దొర్లించినా గాని, అగ్నిలో వేసినా గాని అంతటా భగవంతుడు ఉన్నాడన్న ప్రహ్లాదుడికి ఎక్కడా హాని జరగలేదని మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం షిరిడీ బాబా ఏం చెబుతున్నారు? నేను మీరు ఎక్కడ ఉన్నను, ఏవి చేయుచున్నను నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అంటే అందరి హృదయంలో ఉన్న భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు, మన హృదయంలోనే భగవంతుడు ఉన్నప్పుడు మనం చేసే పని తెలియదా? మనం మాట్లాడే మాటలు తెలియదా? మనం ఆలోచించే ఆలోచన తెలియదా? అని మరి త్రికరణాలు మనం ఏం చేస్తున్నాము? నిరంతరం మనల్ని గమనిస్తూనే ఎక్కడ మన హృదయంలోనే ఉండి గమనిస్తున్నాడు. ప్రపంచంలో గల చరాచర జీవకోటిలోనూ ఆవరించి ఉన్నాను అని చెప్పాడు. తమ దృష్టిని నా వైపు ఎవరైతే తిప్పుతారో వారికి హాని గాని బాధ కాని కలగదు. నన్ను మరచిన వారికి మాయ వలన శిక్షించబడును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయో నా శరీరమే, నా రూపమే అని బాబా చెప్పడం జరిగిందండి. మరి బాబా చెప్పిన సందేశాన్ని బట్టి మనం మొదటి 2 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాము. అంటే భగవంతుడు ఎవరు అని ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాము. కృష్ణ భగవానుడు చెప్పాడు, బాబా గారు చెప్పారు. మరి ఆ భగవంతుడు ఆయన అన్ని జీవుల్లో ఉంటాడని తెలుసుకున్నాం. భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు అన్న 2 విషయాలు మనం వివరంగా తెలుసుకున్నాం. మరి 3వ ప్రశ్న, ఆయనలో మనలోనే ఉన్న భగవంతుని ఎలా ఆశ్రయించాలి? మరి ఎలా ఆశ్రయించాలి? మరి ఆ భగవంతుని ఎలా ఆశ్రయించాలో తెలియకుండా, భగవంతుణ్ణి చేరకుండా మన సమస్యల నుండి శాశ్వతంగా ఎప్పటికీ బయటపడలేము. అంటే ముక్తిని పొందలేము. అందుచేత భగవంతుని చేరే మార్గం మనం తెలుసుకోవాల్సిందే. గమనిస్తే చాలామంది గురువులు మొదటి 2 విషయాలు అందరూ చెప్తారండి. భగవంతుడు ఎవరో చెప్తారు, భగవంతుడు ఎక్కడున్నాడో చెబుతారు. కానీ చేరే మార్గాలు చెప్పట్లా. ఎందుకంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు? పూజలు చేసుకో, భగవంతుడు ఆత్మగా ఉన్నాడు. మరి స్తోత్రాలు చదువుకో, జపాలు చేసుకో అని మాత్రమే చెబుతున్నారు. తరువాత భగవంతుడు బయట లేడు, అందరిలో ఉన్నాడు, అంటే మనలోనే ఉన్నాడు. అందుచేత బాహ్యారాధనలు ఎన్ని చేసినా భగవంతుని చేరలేము. అవన్నీ కోరటానికే ఉపయోగపడతాయి. మనం కోరికలు కోరుకోవటానికే ఆరాధనలన్నీ ఉపయోగపడతాయి. కానీ కోరేవాడి కంటే చేరేవాడే గొప్పవాడు. కోరేవాడంటే కోరికలు కోరేవాడి కంటే భగవంతుణ్ణి చేరేవాడే గొప్పవాడు. కారణం వాడు సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా బయటపడతాడు. అందుచేత లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ అని చెప్పడం జరిగింది. అంటే అంతరంలోనే లభిస్తాను కానీ బయట లభించను అని అమ్మ చెప్పడం జరిగింది. మనం ఇంకా భగవంతుణ్ణి ఎలా చేరాలి అన్న విషయం రేపు తెలుసుకుందాం. మరి బాహ్యారాధనలో మనం ఏం చేస్తున్నాము అంటే రోజు మరి చేతులతో మరి పూజ చేస్తున్నాము, అలాగే కాళ్ళతో తీర్థయాత్రలు చేస్తున్నాము, మరి అలాగే నోటితో స్తోత్రాలు చదువుతున్నాము. మనలో ఉన్న బాహ్యేంద్రియాలు అంటే మరి కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలతోటి చేసే ప్రతి పని భగవంతుణ్ణి చేర్చలేవు, మోక్షాన్ని పొందలేము. ఇంద్రియాలతో ఏ పని చేసినా నువ్వు భగవంతుణ్ణి పొందలేవు, మోక్షానికి చేరలేవు.
నిత్యత స్థితిలోనే. అంటే ఏ ఇంద్రియము, బాహ్యేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కానీ, అంతరేంద్రియమైన మనసు కానీ పని చేయని స్థితిలోనే నువ్వు భగవంతుణ్ణి చేరగలవు. అందుకే కళ్ళు తెరిస్తే శరీరంతో ఉంటున్నావు, మరి కళ్ళు మూస్తే మనసుతో ఉంటున్నావు, మనసు మూస్తే నువ్వు భగవంతుడు ఆత్మతో ఉంటున్నావు అని మన గురువులు చక్కగా వివరించడం జరిగింది. దానికి మనకు మన గురువులు అందించిన ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస మార్గం. ప్రతిరోజు తీవ్ర సాధన చేయాలి. అలాగే మనం స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇప్పుడు కర్తాల్లో ఎంతో సేవ చేస్తున్నారు, సేవ చేయాలి. మరి ఇంత అద్భుతమైన మార్గాన్ని అందించిన సద్గురువు అయిన పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తర్వాత రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తర్వాత రాజలక్ష్మి గారికి, ఇంత అద్భుతమైన జూమ్ నిర్వహిస్తున్న సరిత మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ వీక్షకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, నాగమల్లేశ్వరమ్మ గారికి, జ్యోతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.